Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 16th August 2021. Let's have the first one. Taliban have taken the control of presidential palace in ఏ ప్లేస్లో వీళ్ళు కంట్రోల్ తీసుకున్నారండి, దట్ ఈజ్ అట్ కాబుల్. కాబుల్ అన్నటువంటిది దేని యొక్క క్యాపిటల్ అని అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాబుల్ అండి. అండ్ ద కరెన్సీ ఈజ్ ఆఫ్ఘనీ. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే బేసిక్లీ ఇక్కడ తాలిబన్స్ ఎందుకు కాబుల్ని కంట్రోల్లోకి తీసుకున్నారు అన్నట్టు విషయం గురించి తెలియాలి అని అంటే దీని యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అన్నది మీకు తెలియాలండి ఖచ్చితంగా. లేదు అని అంటే అర్థం కాదు. బేసిక్లీ వీళ్ళు తాలిబన్స్ ఎప్పటి నుంచి ఈ విధమైనటువంటి చర్యలను చేపడుతున్నారని అంటే అర్లియర్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రటిక్ రూల్ లేకంటే ముందు, లేని దానికంటే ముందు 1996 నుంచి 2001 వరకు తాలిబన్స్ కంట్రోల్లో ఉండేది. దాని తర్వాత జరిగినటువంటి ట్విన్ టవర్ అటాక్స్లో వీళ్ళ యొక్క హస్తం కూడా ఉంది. తాలిబన్స్ అదేవిధంగా వాళ్ళతో పాటు అల్-ఖైదా వీళ్ళ యొక్క హస్తం ఉన్న కారణం చేత అప్పట్లో యుఎస్కి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ బుష్ గారు ఏం చేశారనంటే అక్కడికి ఈ ఆఫ్ఘనిస్తాన్కి వీళ్ళ తరపు నుంచి యుఎస్ ట్రూప్స్ని అక్కడికి పంపారు. సో దాట్ అప్పుడు ఈయన ప్రామిస్ చేసినటువంటి విషయం ఏంటి అని అంటే అక్కడ సమ్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మాట. దాని ప్రకారం యుఎస్ ట్రూప్స్ని అక్కడికి పంపారు. ఎందుకు, దేనికి ఫలితంగా అండి అని అంటే ఇట్ ఈస్ 9/11 అటాక్స్ వల్ల 2001 సెప్టెంబర్ 11th జరిగినటువంటి ట్విన్ టవర్ అటాక్స్ దానికి ప్రతిఫలంగా యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ ట్రూప్స్ని అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. దాని తర్వాత బేసిక్లీ ఈ తాలిబన్స్ వాళ్ళ యొక్క ఆరిజిన్ చెప్పాలని అంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది కూడా యుఎస్ఏ. దట్స్ అ డిఫరెంట్ సినారియో. అసలు వాళ్ళు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, దట్ హిస్టరీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, దట్ ఈజ్ అన్నెసరీ టు యూ. అయితే ఆ విషయం పక్కన పెడితే అప్పటి నుంచి దాని తర్వాత యుఎస్ ట్రూప్స్ 2001లో అక్కడ యుఎస్ ట్రూప్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి మార్పులు, దట్ ఈజ్ డిఫరెంట్. మార్పులు కూడా జరిగాయండి. ఏ విధంగా అంటే సొసైటల్ చేంజెస్ వచ్చాయి. దానికంటే ముందు ఈ తాలిబన్స్ 1996 నుంచి 2001 వరకు తాలిబన్స్ కంట్రోల్లో ఉన్నంత వరకు మేల్ పర్సన్స్ అదేవిధంగా ఫీమేల్ పర్సన్స్ సొసైటీలో ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవనంటే మేల్ పర్సన్స్ ఖచ్చితంగా టాప్ టు బాటమ్ లాంగ్ గౌన్స్ని వేసుకోవాలి. అట్లాంటి డ్రెస్సెస్ని మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ప్రతిరోజు 5 times నమాజ్ని చేయాలి. అండ్ బియర్డ్ని కూడా ట్రిమ్ చేయొద్దు. ఇలాంటివన్నీ కూడా మేల్స్కి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. అదేవిధంగా ఫీమేల్స్కి అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎలో లేదు. అదేవిధంగా బయటికి రావద్దు, ఒంటరిగా బయటికి ఒకవేళ రావాల్సి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక మేల్ పర్సన్ అకంపెనీ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు రావాలి. ఆ మేల్ పర్సన్ కూడా ఫాదర్ ఆర్ బ్రదర్ అయి ఉండాలి. అలా కాకుండా వాళ్ళు పెట్టినటువంటి రూల్స్కి రిస్ట్రిక్షన్స్కి విరుద్ధంగా వాళ్ళు ఏమైనా చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ తాలిబన్స్ ఖచ్చితంగా వాళ్ళని పబ్లిక్లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. దాని ద్వారా కొరడా దెబ్బల్ని కొట్టడం, అదేవిధంగా ఇంకా వాళ్ళ ఆ ప్రాబ్లం సివియారిటీని బట్టి అతి దారుణంగా కొంతమందిని హ్యాంగ్ చేసేవారు. ఇలాంటి సివియర్ పనిష్మెంట్స్ని వీళ్ళు ఆమోదించేవారు, ఇంప్లిమెంట్ చేసేవారు. దట్ ఈజ్ ద సినారియో డ్యూరింగ్ దేర్ రూల్ 1996 నుంచి 2001 వరకు. దాని తర్వాత ఈ 9/11 అటాక్స్ జరిగిన తర్వాత యుఎస్ ట్రూప్స్ అక్కడికి వెళ్ళాక ఈ అష్రఫ్ ఘనీ అన్నటువంటి వ్యక్తి రీసెంట్గా అష్రఫ్ ఘనీ గారు రిజైన్ చేసేసారు కదండి యాజ్ అ ప్రెసిడెంట్ టు ఆఫ్ఘనిస్తాన్. రిజైన్ చేసి ఈయన వెళ్ళిపోయారు. హీ హాజ్ ఫ్లడ్. ఎందుకు అనంటే అష్రఫ్ ఘనీ గారు 2 సార్లు ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు కొన్ని మార్పులు అన్నవి వచ్చాయి. కాకపోతే అష్రఫ్ ఘనీ గారు ఉన్నప్పుడు కరప్షన్ ఎక్కువగా అతి దారుణంగా ఉండేది, కరప్షన్ యాక్టివిటీస్. కాకపోతే తాలిబాన్ కంట్రోల్ అనేటువంటిది అంత లేకుండేది. అప్పుడప్పుడు తాలిబన్స్ ఉన్నాము అని గుర్తు చేయడానికి అటాక్స్ అన్నవి జరుగుతుండేవి. దట్స్ అ డిఫరెంట్. అయితే అష్రఫ్ ఘనీ రూలింగ్ పీరియడ్లో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంకొకటి
ఈ యుఎస్ ట్రూప్స్ పంపినప్పటికీ యుఎస్ ట్రూప్స్ 2011 పంపి ఇప్పటికీ 20 ఇయర్స్ అవుతుందండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యుఎస్ ట్రూప్స్ ద్వారా అక్కడ మార్పులు తీసుకొని రావడానికి వాళ్ళు ఇప్పటి వరకు పాటుపడినటువంటి కృషి ఎన్ని ఇయర్స్ కృషి అని అంటే ఇట్ ఈస్ 20 ఇయర్స్. ఇప్పటికి మరి ఏమన్నా చేంజ్ ఉందా అండి అని అంటే కొన్ని మార్పులు అయితే వచ్చాయి. కాకపోతే వాళ్ళు అనుకున్నంత మార్పు అయితే సంభవించలేదు. అందుకోసం అని చెప్పేసి లాస్ట్ 2020లో మన డొనాల్డ్ ట్రంప్ గారు 2020లో ఇది వరకు యుఎస్కి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దోహా పీస్ అగ్రిమెంట్ అన్నటువంటిది సైన్ చేశారు. ఈ దోహా పీస్ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అని అంటే ఈ ఇప్పటి వరకు అక్కడ యుఎస్ ట్రూప్స్ ఉన్నాయి, అయినా కూడా ఎటువంటి మార్పు అనుకున్నంత మార్పు రాలేని కారణంగా వాళ్ళ యొక్క ఎకానమీ కూడా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు అక్కడ ట్రూప్స్ని అక్కడ ఉంచి అండ్ ఆ కార్యకలాపాలన్నిటికీ పాల్పడటంతో వాళ్ళు ఏం చేశారనంటే పీస్ టాక్స్ని క్యారీ అవుట్ చేసి అక్కడ ఉన్నటువంటి యుఎస్ ట్రూప్స్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు 2020లో ఆయన పీస్ టాక్స్ని ఇక్కడ ఈ దోహా అన్నటువంటి ప్లేస్లో దోహా పీస్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు అలాంగ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఈ తాలిబాన్స్ యొక్క అటాక్ అన్నటువంటిది అష్రఫ్ ఘనీ గారు దిగిపోయిన తర్వాత ఆయన ప్రెసిడెంట్గా రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ అటాక్ అన్నటువంటిది ఇంకా తీవ్ర స్థాయిలో వెలువడింది. అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాబుల్ మీద వీళ్ళు కంట్రోల్ని తీసేసుకున్నారు. అండ్ ఇంకా ఫర్దర్గా ఎటువంటి మార్పులు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాబుల్ అన్నటువంటిది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అండ్ వీళ్ళ తాలిబాన్ హెడ్ అయినటువంటి సమ్ పర్సన్ అలీ అహ్మద్ గారే నెక్స్ట్ హెడ్గా కూడా అపాయింట్ అవ్వనున్నారట. దట్ ఈస్ అ ఇష్యూ రిగార్డింగ్ దిస్ థింగ్. నెక్స్ట్ వన్, చిన్మయ్ Chatterjee passes away recently. He belongs to which sport? To what sport he belongs అండి? He belongs to the sport football. Basically ఈ చిన్మయ్ చటర్జీ గారు ఇది వరకు హీ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ని రిప్రజెంట్ చేస్తూ ఈయన 4 సార్లు సంతోష్ ట్రోఫీ ఈ ట్రోఫీ కోసం 4 సార్లు పోటీ చేశారండి. అవుట్ ఆఫ్ 4 టైమ్స్ 3 సార్లు విజయాన్ని సాధించారు. ఈ విధంగా ఆయన ఫుట్బాల్లో ఛాంపియన్గా ఎదిగారు. దాని తర్వాత అసిస్టెంట్ కోచ్గా కూడా ఆయన పనిచేశారు. ఆ విధంగా వెస్ట్ బెంగాల్ని రిప్రజెంట్ చేస్తూ సమ్టైమ్స్ క్యాల్కటాలో జరిగేటువంటి ఫుట్బాల్ మ్యాచెస్ ఆ విధంగా వైడ్ వెరైటీ ఆఫ్ ఫుట్బాల్ మ్యాచెస్ని ప్లే చేసి దాని తర్వాత రిటైర్మెంట్ ఆయన ఛాంపియన్గా రిటైర్ అయిపోయిన తర్వాత కోచ్గా కూడా పనిచేశారు. రీసెంట్లీ హీ హ్యాస్ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ అటాక్. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారండి. రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్ వల్ల ఈయన చనిపోయారు. అండ్ వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్ ఎవరండి? తృణమూల్ కాంగ్రెస్ నుంచి రీసెంట్గా అగైన్ సీఎంగా అపాయింట్ అయినటువంటి మమతా బెనర్జీ గారు దీనికి సీఎంగా ఉన్నారు వెస్ట్ బెంగాల్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ న్యూ అండర్-21 రీకర్వ్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ ఆర్చరీ? హూ ఇస్ షీ? కోమాలికా బారి గారు. రీసెంట్గా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నవి ఎక్కడ జరిగాయండి అని అంటే those were happened at రాక్లా, పోలాండ్లో ఉన్నటువంటి రాక్లాలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండర్-21 వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నవి జరిగాయి. బేసిక్లీ ఈ రీకర్వ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అన్నవి ఏంటి అని అంటే దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ ఆర్చరీ కాంపిటీషన్స్లోని కొన్ని సిరీస్గా వీటిని కండక్ట్ చేస్తారు. అలాంటి వాటిని రీకర్వ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అంటామండి. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారండి రీకర్వ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ని అని అంటే ఇంటర్నేషనల్ ఆర్చరీ ఫౌండేషన్ వీళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. బేసిక్లీ రీసెంట్గా ఎక్కడ జరిగింది అని అంటే రాక్లా, పోలాండ్లో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. దాంట్లో మన భారతదేశానికి ఎన్ని నెంబర్ ఆఫ్ మెడల్స్ వచ్చాయండి అని అంటే టోటల్గా 15 మెడల్స్ మన భారతదేశం సొంతం చేసుకుందండి. అవుట్ ఆఫ్ దెమ్ 8 మెడల్స్ ఆర్ గోల్డ్ మెడల్సే. 8 వచ్చాయి మెన్స్ ఆర్చరీ వాళ్ళకి కూడా, మెన్స్ టీమ్కి కూడా గోల్డ్ మెడల్ లభించింది. ఇది వరకు అయితే మనకి ఆ బ్రాంజ్ మెడల్ లభించింది. రీసెంట్గా ఇన్ని అవుట్ ఆఫ్ 15 మెడల్స్ టోటల్గా మనం 15 మెడల్స్ గెలుచుకున్నాం. దాంట్లో 8 వచ్చేసి గోల్డ్ మెడల్స్ని సాధించాం. అయితే కోమాలికా బారి గారు అండర్-21 ఈ రీకర్వ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆర్చరీలో షీ హాస్ బికమ్ న్యూ వన్
న్యూ వన్గా ఈవిడ రీసెంట్గా ప్రసిద్ధి చెందారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హాస్ క్రియేటెడ్ అ న్యూ అడ్వైజరీ గ్రూప్ నేమ్డ్ సాగో? వాట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్ అండి? ఇట్ ఈస్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ప్రస్తుతం దీనికి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి అని అంటే ఇట్ ఈస్ టెడ్రోస్ అథోనమ్ గారు దీనికి ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే 1948లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా సాగో అన్నటువంటిది ఏంటి అని అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి దట్ ఈజ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్. సైంటిఫిక్ అడ్వైజరీ group for SAGO, Scientific Advisory Group for organizing of novel pathogens. Scientific Advisory Organizing for novel pathogens of novel pathogens అండి. బేసిక్లీ ఈ అడ్వైజరీ గ్రూప్ అనేది దేనికోసం అని అంటే పాథోజన్స్ అంటే ఏంటండి? డిసీజ్ కాజింగ్ జర్మ్స్ ఏవైతే కొత్త కొత్త డిసీజెస్ని సృష్టిస్తాయో అలాంటి వాటన్నిటి గురించినటువంటి స్టడీ, అంటే కొత్తగా ఎమర్జ్ అయ్యేటువంటి పాథోజన్స్ వాటి వల్ల సంభవించేటువంటి డిసీజెస్ వాటి గురించినటువంటి స్టడీని చేపట్టడానికి సాగో అన్నటువంటి ఆర్గనైజేషన్ని రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సార్స్ కోవిడ్-2 ఈ వైరస్ కూడా ఏ విధంగా ఆవిర్భవించింది, దాని యొక్క ఆరిజిన్, గ్రూప్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ నావెల్ ప్యాథోజన్స్. ఈ ఆరిజిన్ అన్నటువంటిది వీటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి సాగో అన్నటువంటి అడ్వైజరీ గ్రూప్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా పాస్ట్లో వచ్చినటువంటి వాటి గురించి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి వాటి గురించి, నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్యాథోజన్స్ వాటి గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్ స్టడీ చేయడం కోసం అని చెప్పేసి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్? హూ ఇస్ షీ? షీ ఈజ్ ఆయేషా మాలిక్. ఆయేషా మాలిక్ గారు ఎవరిని రీప్లేస్ చేస్తూ ఈవిడ్ని అపాయింట్ చేశారనంటే ముషీర్ ఆలం గారు ఇప్పటి వరకు పాకిస్తాన్కి చీఫ్ జస్టిస్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అయితే ఈయన ఆగస్ట్ 17th, దట్ ఈజ్ ఇవాల్టి నుంచి ఈయన రిటైర్ అయిపోతున్నటువంటి సందర్భంగా ఆయన ప్లేస్లో ఈవిడ్ని రికమెండ్ చేశారు. ఈవిడ ఇదివరకే సమ్ లాహోర్ హైకోర్టులో షీ హ్యాస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఆవిడ పాస్ చేసినటువంటి కొన్ని జడ్జిమెంట్స్, ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయండి. వన్స్ వన్ ఆఫ్ అవర్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ వచ్చేసి ఏంటి అని అంటే ఆవిడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో వన్ ఆఫ్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఈ సర్వైవర్స్ ఎవరైతే సెక్సువల్ అసాల్ట్ సర్వైవర్స్ ఉంటారో వాళ్ళ గురించినటువంటి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఒకటి ఈవిడ పాస్ చేశారండి. అది ఆ 2 ఫింగర్ అండ్ హైమన్ టెస్ట్, ఈ సెక్సువల్ అసాల్ట్ వర్కర్స్ మీద ఇలాంటి హైమన్ టెస్ట్, అదేవిధంగా 2 ఫింగర్ టెస్ట్ దాని ద్వారా నిర్ధారణ చేయడం అన్నటువంటిది ఇల్లీగల్ మాత్రమే కాదు, అది పాకిస్తాన్ రూల్స్కి కూడా అగెయిన్స్ట్ టు పాకిస్తాన్ రూల్స్ అని చెప్పేసి వాళ్ళ గురించినటువంటి ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఆయేషా మాలిక్ గారిని పేర్కొంటాం. అది మాత్రమే కాదండి, ఈవిడ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ జడ్జెస్ దాంట్లో కూడా ఈవిడ వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆవిడకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, సర్వీస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేసినటువంటి ఘనత అది కూడా ఎవరికి దక్కింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ ఆయేషా మాలిక్ గారికి సొంతమైంది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి who among the following has appointed as brand ambassadors of fitness startup One Fit Plus? Who are those two persons? Kiara Advani and Siddharth Malhotra. That is this thing.
అయితే వీళ్ళిద్దరూ ఈ 1 ఫిట్ ప్లస్ అన్నటువంటిది 2017లోనే దీనిని ఎస్టాబ్లిష్ చేశారండి. అయితే అప్పటి నుంచి వన్ ప్లస్ అన్నది మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ అ మొబైల్ బ్రాండ్, అదేవిధంగా మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్. దాంతో పాటుగా బిసైడ్స్ దాట్ 1 ఫిట్ ప్లస్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇండోర్ ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేయడానికి, ఇన్‌హౌస్ ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి ట్రెడ్‌మిల్స్ కానీ, అదేవిధంగా సైక్లింగ్ ఇట్లాంటి ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేయడానికి వీళ్ళు ఇన్ హౌస్ ఎక్సర్సైజ్ ఎక్విప్‌మెంట్స్ అన్నవి వీళ్ళు తయారు చేస్తున్నారు. వాటిని ప్రమోట్ చేయడానికి వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్స్‌గా అపాయింట్ చేశారు. ఎప్పుడైనా సరే ఒక ఫెమిలియర్ పర్సన్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా అపాయింట్ చేశారంటే దాని ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. ఎక్కువ మందికి తెలిసేలా ఆ ప్రొడక్ట్ గురించినటువంటి అవేర్‌నెస్ ఎక్కువ మందిలో కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి యాక్టివిటీస్‌ని చేపడుతూ ఉంటారు. రీసెంట్‌గా వీళ్ళిద్దరిని అపాయింట్ చేసిందండి వన్ ఫిట్ ప్లస్. అదేవిధంగా ప్రియాంక చోప్రా గారైతే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి బివాల్గరీ దీని గురించి కూడా మనం ఇదివరకు వీ హ్యావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎర్లియర్ అండి. ప్రియాంక చోప్రా గారిని రీసెంట్‌గా ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి బివాల్గరీ దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆవిడని అపాయింట్ చేశారు. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. ఫెస్టివల్ ఆఫ్ పార్సీ న్యూ ఇయర్ నవరోజ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? రీసెంట్‌గా 2021 వచ్చేసి ఆగస్ట్ 16థ్. ఇది అకార్డింగ్ టు విచ్ క్యాలెండర్ అండి అనంటే షెహెన్‌షాహీ క్యాలెండర్ ప్రకారం. షెహెన్‌షాహీ క్యాలెండర్ ప్రకారం ఈ ఆగస్ట్ 16థ్, ఈ ఇయర్ ఆగస్ట్ 16థ్ షెహెన్‌షాహీ క్యాలెండర్. జనరల్‌గా అయితే నవరోజ్ అన్నటువంటి ఫెస్టివల్ ఇయర్లీ ట్వైస్ సెలబ్రేట్ చేస్తారండి. అది ఏ విధంగా అనంటే గ్లోబల్ లెవెల్‌లో దీన్ని మార్చ్ 21కి ఇంకో స్పెషాలిటీ ఉందండి. అదేంటండి? దట్ ఈజ్ ఈక్వినాక్స్ అన్నది ఇయర్‌లో ట్వైస్ సంభవిస్తుంది కదండీ. ఈక్వినాక్స్ అంటే ఏంటి అనంటే డేస్ అండ్ నైట్స్ 12 అవర్స్ డే ఉంటుంది, 12 అవర్స్ నైట్ ఉంటుంది. డే అండ్ నైట్ 2 ఈక్వల్‌గా ఉంటాయి. దట్ ఈజ్ ఈక్వినాక్స్. ఒకటి మార్చ్ 21 వస్తుంది, ఇంకొకటి సెప్టెంబర్ 23న సంభవిస్తుంది. ఈ 2 డేస్ ఈక్వినాక్స్ సంభవిస్తాయి. అయితే ఇక్కడ నవరోజ్ అన్నటువంటిది పార్సీలకి సంబంధించినటువంటి న్యూ ఇయర్. అకార్డింగ్ టు ఈ షెహెన్‌షాహీ క్యాలెండర్ ప్రకారం భారతదేశంలో మాత్రమే ఆగస్ట్‌లో ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. గ్లోబల్ లెవెల్‌లో, వరల్డ్ లెవెల్‌లో పార్సీస్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్నారు కదండీ. గ్లోబల్ లెవెల్‌లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఈక్వినాక్స్ డే, దట్ ఈజ్ ఆన్ మార్చ్ 21. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ షెహెన్‌షాహీ క్యాలెండర్ ప్రకారం మాత్రమే, అది కూడా భారతదేశంలో మాత్రమే ఆగస్ట్‌లో ఈ నవరోజ్ ఫెస్టివల్ అన్నది సెలబ్రేట్ చేస్తారు. గ్లోబల్ లెవెల్‌లో అయితే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ మార్చ్ 21. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. గ్లోబల్ లెవెల్‌లో మీకు ఆప్షన్స్‌లో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆప్షన్స్‌లో 2 ఉన్నాయనుకోండి, అప్పుడు క్వెషన్ మీద కాన్సంట్రేట్ చేయండి. గ్లోబల్ లెవెల్‌లో అడుగుతున్నారా? లేదు అనంటే ఈ ఇయర్ అని అడుగుతున్నారా? ఇండియాలో అని అడుగుతున్నారా? అలా కాన్సంట్రేట్ చేసి యూ హ్యావ్ టు చూజ్ ఆన్సర్ బిట్వీన్ దీస్ 2. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. దీని యొక్క హిస్టరీ విషయానికొస్తే ఇదివరకు హిస్టరీలో మెడివల్ టైం పీరియడ్‌లో ఢిల్లీ సల్తనెట్‌ని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ టోటల్‌గా ఎన్నున్నాయండి? 5 డైనాసిటీస్ ఉన్నాయి కదా! దాంట్లో ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీ, దాని తర్వాత ఖిల్జీ, తుగ్లక్స్, అదేవిధంగా సయ్యద్స్, లోడీస్. ఈ 5 డైనాసిటీస్ ఇంపార్టెంట్. అయితే దాంట్లో ఫస్ట్ వన్ స్లేవ్ డైనాసిటీ. దీనిని స్థాపించింది ఎవరండి? ఈ స్లేవ్ డైనాసిటీ అన్నటువంటి దానిని ఫౌండ్ చేసింది ఎవరు? ఫౌండర్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కుతుబుద్దీన్ ఐబక్ గారు ఈ స్లేవ్ డైనాసిటీ అన్నటువంటి దానిని స్థాపిస్తారు. ఆ విధంగా ఢిల్లీ సల్తనెట్ అనేది స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత ఈయన చనిపోయిన తర్వాత బాల్బన్ గారు, గియాజుద్దీన్ బాల్బన్ అని అంటాం. హీ ఈజ్ ఇంపార్టెంట్ అండి, గియాజుద్దీన్ బాల్బన్ గారు. ఎందుకు అనంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గియాజుద్దీన్ బాల్బన్ గారు ఈయన 3 థింగ్స్, కొత్త థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త థింగ్స్ ఏంటి అనంటే దోస్ ఆర్ సిజ్దా, ఇంకొకటి పాయిబోసా అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నవరోజ్. ఈ 3 కొత్త విషయాల్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి పార్సీలు నవరోజ్ అన్నటువంటి దాన్ని న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. మీకు ఎగ్జామినేషన్‌లో క్వెషన్, ఈ డేన నవరోజ్ ఫెస్టివల్, నవరోజ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం కదా, ఇది ఎవరికి సంబంధించిన ఫెస్టివల్ అదైనా అడగొచ్చు, పార్సీలకు సంబంధించింది. లేదు అనంటే ఈ కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ రూలర్ ఎవరు అని అడిగితే మాత్రం ఇట్ ఈజ్ గియాజుద్దీన్
బాల్బన్ గారు. ఆయన సిజ్దా అంటే ఏంటి అనంటే సాష్టాంగ నమస్కారం. దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతో పాటుగా పాయివోసా అంటే కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఫీట్, ఆయన పాదాలకి ముద్దు పెట్టి కిస్ చేసి వెళ్ళాలి. దట్ ఈస్ పాయిబోసా. అండ్ నవరోజ్ అన్నది పార్సీ యొక్క న్యూ ఇయర్. ఈ 3 థింగ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది గియాజుద్దీన్ బాల్బన్. సిన్స్ దెన్ నవరోజ్ ఫెస్టివల్ హాస్ బీన్ సెలబ్రేటింగ్ అట్ వరల్డ్ లెవెల్. అదేవిధంగా దాని తర్వాత అట్ నేషనల్ లెవెల్. వరల్డ్ లెవెల్‌లో అయితే మార్చ్ 21 గ్లోబల్‌గా, అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 16. ఇరానియన్ క్యాలెండర్ ప్రకారం గ్లోబల్ లెవెల్‌లో సెలబ్రేట్ చేస్తారండి. ఇరానియన్ క్యాలెండర్ ప్రకారం. అదేవిధంగా ఇండియాలో అయితే షెహెన్‌షాహీ క్యాలెండర్ ప్రకారం దీనిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అదేవిధంగా స్లేవ్ డైనాసిటీకే ఇంకొక పేరు ఏంటండి అనంటే మామ్లుక్ డైనాసిటీ అని కూడా స్లేవ్ డైనాసిటీని పిలుస్తారు. దిస్ ఈజ్ ద హిస్టరీ రిగార్డింగ్ దిస్ థింగ్. అదేవిధంగా ఆగస్ట్ 12 వచ్చేసి వాట్ ఈజ్ ఇట్స్ స్పెషాలిటీ అండి, ఇంటర్నేషనల్ యూత్ డే. ఇంకొకటి వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్స్ డే. ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ వరల్డ్ ఎలిఫెంట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆగస్ట్ 12. ఆగస్ట్ 14 వచ్చేసి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటిదండి. అదేంటి అనంటే ఇట్ ఈజ్ నేషనల్ లెవెల్లో పార్టిషన్ హారర్ రిమెంబరెన్స్ డే. This day is observed on August 14th, just a day before Independence Day of India. Right, next one, The Dream of a Revolution, a biography of Jayaprakash Narayan, book authored by whom? ఎవరండి దీన్ని రచించినటువంటి వ్యక్తులు అనంటే దోస్ ఆర్ బిమల్ ప్రసాద్ అండ్ సుజాత ప్రసాద్. వీళ్ళు ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ ద డ్రీమ్ ఆఫ్ అ రెవల్యూషన్ ఈ పుస్తకం వచ్చేసి ఎవరి గురించండి అనంటే జయప్రకాష్ నారాయణ్ గారు. బేసిక్లీ ఈయన బిమల్ ప్రసాద్ గారు ఎవరండి అనంటే ఈయన హిస్టారియన్ అండి. ఇది వరకు మన భారతదేశం తరపు నుంచి నేపాల్కి అంబాసిడర్గా కూడా పనిచేశారు. ఆ విధంగా ఆయనకి మోడర్న్ హిస్టరీ పట్ల చాలా పట్టు కలిగినటువంటి వ్యక్తి, హిస్టారియన్. అదేవిధంగా ఆయన డాటర్ అయినటువంటి సుజాత ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కలిసి రచించినటువంటి పుస్తకమే ఈ పుస్తకం. జయప్రకాష్ నారాయణ గారు అప్పట్లో నేషనల్ మూమెంట్ అప్పుడు, కానీ దాని తర్వాత ఆయన ఏ విధంగా పాటు పడేవారు, నెహ్రూ గారితో ఈయనకి చాలా క్లోజ్ టైస్ ఉండేవి జయప్రకాష్ నారాయణ గారికి. బీయింగ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నెహ్రూ, హౌ యూ యూస్ టు బిహేవ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ అన్నటువంటి దాని గురించి జయప్రకాష్ నారాయణ్ గారి గురించి ఎంటైర్ బుక్ అతన్ని ఆధారితంగా చేసుకొని మన నేషనల్ మూమెంట్లో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా దానికి కారకమైనటువంటి అంశాలు, వాటన్నిటిని ఈ పుస్తకంలో పొందుపరిచారు. దట్ ఈస్ దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ వన్, which of the following has become the first hospital in India to house a fire station in its campus? What is that hospital అండి? It is All India Institute of Medical Sciences, New Delhi. రీసెంట్గా ఫైర్ స్టేషన్ దాని క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఫైర్ స్టేషన్ అండి. మనం జనరల్గా అయితే ఏదైనా ఒక చిన్న ఫర్మ్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ, హాస్పిటల్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఇట్లాంటి వాటిల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉంటాయి. అలా కాకుండా వీళ్ళు ఫైర్ స్టేషన్నే లాంచ్ చేసుకున్నారు. ఈ ఢిల్లీ ఫైర్ స్టేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి రీసెంట్గా ఈ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ వాళ్ళు ఏం చేశారనంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అదంతా కూడా ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఫైర్ స్టేషన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఫైర్ స్టేషన్ ఫెసిలిటీస్, దానిని ఈ ఢిల్లీ ఫైర్ స్టేషన్ వాళ్ళు దీనిని అందించారు. ఈ విధంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫైర్ అయినప్పుడు, ఇది వరకు కూడా ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఈ ఫైర్ రికార్డ్ అన్నటువంటిది ఉందండి. అందుకోసం అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా జరిగేటువంటి ఎమర్జెన్సీ అలాంటి విషయాల్లో ఇది దోహదపడుతుందన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే ఫైర్ స్టేషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం, దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎస్పెషల్లీ ఇన్ హాస్పిటల్ అండి. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్ జాంబియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? హకైండే హిషెలెమా. ఈయన రీసెంట్గా ఈ జాంబియా యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ లుసాకా అండ్ ద కరెన్సీ ఈజ్ జాంబియన్ క్వెచా. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే
ఈ ఆఫ్రికన్ కాంటినెంట్‌లో ఒక దేశం అయినటువంటి ఈ జాంబియా. దీంట్లో ఈయన ఇదివరకు కూడా 2016 ఎలక్షన్స్‌లో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారండి. కాకపోతే ఆయన జస్ట్ నారో నారో ఓట్స్‌తో ఆయన ఓడిపోయారు. రీసెంట్‌గా కూడా మళ్ళీ అగైన్ అప్పట్లో ఆయన అపోజిషన్ లీడర్‌గా ఉండేవారండి. హీ సర్వ్డ్ యాస్ అపోజిషన్ లీడర్. రీసెంట్‌గా జరిగినటువంటి ఎలక్షన్స్‌లో ఈయన ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించారు అనే చెప్పొచ్చు. ఇదివరకు ఎవరండి ప్రెసిడెంట్‌గా ఉండేవారు అనంటే ఎడ్గార్ లుంగు గారు. ఆయన్ని ఓడించి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే అట్‌మోస్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ అన్నవి సాధించి దానితో ఈయన రీసెంట్‌గా ఈ జాంబియాకి ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనంటే జాంబియా అక్కడ ఆ రీజియన్‌లో ఎక్కువగా ఫినాన్షియల్ క్రంచ్ అన్నది ఎకనామిక్ క్రైసిస్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దానిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈయన ఎక్కువ మేజర్ స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. దానిని ఏ విధంగా ఓవర్‌కమ్ చేస్తారు అన్నదే చూడాల్సినటువంటి అంశం. దట్ ఈస్ ద థింగ్. క్లియర్ కదండీ! రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.